దశావతారాల్లో 9 అవతారాల గురించి తెలుసుకున్నాం. ఈ కలియుగంలో రాబోయే 10వ అవతారమైన కల్కి అవతారం గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఒక్క అవతారం మిగిలి ఉంది. ఈ ఒక్క అవతారం ఎవరు అని మాత్రం చాలా అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. కొందరు బుద్ధుడిని, అదే గౌతమ బుద్ధుడిని, కొందరు బలరాముడిని ఈ దశావతారాల్లో ఒక్కరుగా చెబుతుంటారు. అయితే మనకు 6 విధాల అవతారాలు ఉన్నాయి. పురుష అవతారం, లీలా అవతారం, గుణ అవతారం, మన్వంతర అవతారం, యుగ అవతారం, దశావతారం. వీటన్నింటిలో దశావతారం చాలా ముఖ్యమైనది. ధర్మం క్షీణిస్తున్న సమయంలో అవతారం తీసుకుని ధర్మాన్ని నిలబెట్టి సృష్టి క్రమాన్ని పునరుద్ధరిస్తాడు. ఇలా వచ్చిన దశావతారాల్లో బుద్ధుడు లేడు. కారణం, బుద్ధుడి వల్ల వేరే మతం పుట్టింది, ధర్మబద్ధమైన పనులు జరిగాయి, కానీ ఆయన తర్వాత ఇది సక్రమంగా జరగలేదు. బలరాముడు ఆదిశేషుడి అవతారం అని పురాణాల్లో ఉన్నప్పటికీ వైష్ణవ సాంప్రదాయాల్లో బలరాముడిని దశావతారాల్లో ఒక్కరుగా చూస్తారు. క్షీరసాగర మదనంలో వచ్చిన అమృతాన్ని దైత్యులకి కాకుండా దేవతలకి దక్కేలా మాయ చేసిన మోహిని అవతారం దశావతారాల్లో ఒక్కటి అనే వాదన కూడా ఉంది. దశావతారాల్లో మోహిని అవతారం ఉంది అని అనడానికి తర్కబద్ధమైన వాదనలు కూడా ఉన్నాయి. మోహిని అవతారంలో విష్ణుమూర్తి చేసిన మాయల గురించి ఒక సిరీస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి.